బాబ్జీ సార్, జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు. ఎముకలు ఇరిగిపోయినాయి ఎదవలకి. దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు, లేడు. ఉంటే ఇలాంటి విశ్వాసం నేను కుక్కలు పుట్టి చూడడం. అదేంటి సార్? లేదు లే. ఏమైంది సార్? మీదిలో నువ్వు అమ్మాయి థియేటర్ దగ్గర నేను ఏం చేస్తారా? సినిమాకి వెళ్ళాను. నా కూతురులో నీకు సినిమాలు ఏంటాయి? ఒక్కసారి ఇటు అడుగు పెట్టామంటే గుడ్డ పీకేసి పాప విషయం కానీ మిదిలాగా చెప్తామేమో. అడగ మాకు. తండ్రి అని కూడా చూడకుండా మొఖాన్ని మిద్ది. నేనే మానేస్తున్నాను. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ అదోలని ఎంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజే దేశం బాగుపడిద్దండి. లింక్ అంట కట్టావు కదా, సిగ్గుండాలి అలా ఆలోచించడానికి. నువ్వింత చీప్ మనిషి అనుకోలా. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే. నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు, కానీ మిదిలా తను ముత్యమండి. ఎంచక్కగా సువాస అన్నను ముద్దుగా పిలుస్తుంది. బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు నుదుటి మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి. శ్వాస్ ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసేవాడు కూడా దాంతో వెధవేషాలు అయిపోయాడు రా. నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను. టికెట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. నీ ఫ్లైట్ 7 o'clock. నువ్వు ఇంటికి చేరావని మాకు చెప్పక్కర్లేదు. హలో అన్నయ్య, అమ్మమ్మని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాను రా. ఐసీలో పెట్టారు. కష్టం అంటున్నారు. మరి నీకు లీవ్ దొరకడం కష్టం అనుకుంటా కదా. డేవిడ్ రాజ్ పెద్దనాన్న ఇక్కడ అన్ని చూసుకుంటున్నారులే. ఏదైనా జరిగితే కబర్ పెడతాను. తమ్ముడు డేక్స్ ఇంకా దిగలేదా? రేపే ఆఖరి రోజు. అవునా? ఏ ఊరు వెళ్తున్నావు? మీ ఊరే. మా ఊర్లో ఏ గుడి ఉంది? అన్ని బొట్లెట్టు నువ్వే గుడికి వెళ్తావు? నేనే గుడికి వెళ్ళాలి తమ్ముడు. రోజు మా ఆవిడే పెట్టిద్ది. మా అన్నయ్య వచ్చాడు. అమ్మమ్మ చనిపోయిందని కాదు, సూపర్వైజర్ని కొట్టాడని జాబ్ నుంచి తీశారు. భయపడుతున్నావా? నాకు కంఫు వచ్చు. చూసాలే ఆ రోజు నీ ప్రతాపం. అది ప్రాక్టీస్. కామెడీ చేయక, వాడు తిక్కోడు. నీకు చాలా దెబ్బలు కూడా తగలచ్చు. కావాలితే పెళ్ళైన తర్వాత బామ్మ తిని టిప్ప మీద ఒక్కటిచ్చి దాగుడు మూతలాడు. ఎవడేమంటాడు? జాగ్రత్త, పలంగా చూసుకున్నాడు. పర్లేదమ్మా, మీరు మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి. ఏం పర్లేదు, మాట్లాడుకోండి. తమ్ముడు చూసేవాడు. చూసా మన ఫ్యామిలీని వదిలిపెట్టేమో ఈడు. ఫోన్లే, మన పాప సేపు.
సేపు నీకు దండం పెడతా మహేష్, తిన్న పెద్ద రచ్చ చేయక. మహేష్ వింటున్నావా? మహేష్, నొప్పి రుచి తెలియని వాడే అవతల వాడిపై చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చెయ్యి ఎత్తటానికి కూడా ఆలోచిస్తాడు. వాడికి నొప్పి రుచి తెలియాలరా. బాబ్జాని, రేపు పని ఏమైనా ఉందా? జగన్నాథ్, నా పేరు ఉమామహేశ్వరరావు. ఆ రోజు అరకులో నన్ను కొట్టారు, గుర్తుందా? నేను తిరిగి కొట్టేంత వరకు చెప్పులు వేసుకున్నాను, మా ఊరందరి ముందు శబదం చేశాను. చూడ, మీ హెల్త్ అది బాగానే ఉంది కదా? రెడీ? పొరపాటు మహేష్. అమ్మా, ఈ మగముండా కొడుకులకి బుర్రా బుద్ధి ఉండదు కదే. కరెక్టే, ఆవేశం తప్ప బుర్రా బుద్ధి ఉండదు. అయినా అది ఇప్పుడు ఎందుకే?
శవానికి మాత్రమే నొప్పి కలగదు. ప్రాణం ఉంటే నొప్పి ఉంటుంది. ప్రాణం ఉందిగా లే. చెప్పుంటే ఊరంతా పిలిచావండి కదరా, నన్ను ఒక్కడే పిలిచావు. అందరూ తెలిసారు కదా. ఎందుకు ఆ చేతిలో తన్నులు తింటే చోద్యం చూడటానిక? అయినా అందరికీ తెలియాలంటే చూడక్కర్లే, వింటే చాలు. వీళ్ళు చూశారుగా, మిగతా వింటారు. స్వామినాయుడు 9వ నంబర్ పారగానే వచ్చాట. ఆడెవడో అందరి ముందు చిత్త కొట్టేశాడటగా. ఇప్పటికైనా నీ కొడుకు బుద్ధి వచ్చిందా అని అందరూ అడుగుతుంటే తాలెక్కడ ఇట్టుకోవాలో అర్థం కాలేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానురా పెద్ద గొడవలకి ఎవరొద్దని? విన్నావా? ఇప్పుడు అనుభవించు. అసలు ఎవడరా నేను కొట్టింది? కమల దెబ్బల వల్ల వస్తున్న నొప్పులు నాకు కూడా ఉన్నాయి. చేయి బెనికిందంట, చూడు. తగ్గపోతే చెప్పు, మా బాబ్జీకి చెప్పి నాటకట్టు కట్టిస్తా. పోయినసారి నాకు 10 రోజులు తగ్గిపోయింది. అదేదో చూడరా. నిజమే బాబు, ఆడెవడో గట్టిగా కొట్టేశాడు, భుజం జారిపోయింది. నేనేమి మల్లయోధుని కాదు, తప్ప కొట్టేశా. సారీ. ఇతనారా నిన్ను కొట్టింది? అవునండి. నేను జ్యోతి ప్రేమించుకుంటున్నాం. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆహాహా, సరిపోయింది. నీ అభిప్రాయం ఏంటి జ్యోత్న?